Hey, hi, hello, welcome back to my YouTube channel. Today I am back with another episode. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉంది. అదేంటి అంటే వీఆర్ అబౌట్ టు 100 ఫ్యామ్ అనమాట ఆన్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే 6 months ఫోటోషూట్ అనమాట. సో ఈ రోజుతో మా పాపకి 6 months అయితే పడ్డాయి. 6 కంప్లీట్ 7 అయితే పడ్డాయి అనమాట. సో దానికోసం ఒక చిన్న ఫోటోషూట్ లాగైతే చేస్తున్నాము. లవ్ థీమ్ బేస్డ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం డైపర్స్ని ఎల్ షేప్లో, ఓ షేప్లో, వి షేప్లో, ఈ షేప్లో అయితే సెట్ చేసి అందులో బేబీని పడుకోబెట్టి తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నాం అనమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు ఏదైనా ఫోటోషూట్ చేసేటప్పుడు ఒక థీమ్ అనేది మీ మైండ్లో పెట్టుకొని తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకోండి. అప్పుడు బాగా వస్తాయి అనమాట. మీకు కూడా ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఏం చేయొచ్చు అని చెప్పి. సో అలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇప్పుడైతే తీసిన ఫొటోస్ కొన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. తర్వాత ఇలా హాఫ్ థీమ్లో అయితే చేస్తున్నాను, లైక్ హాఫ్ బర్త్డే కాబట్టి half way to 1 అనమాట. సో తర్వాత 6 months కాబట్టి 6 నెంబర్తో కూడా సెట్ చేసి అలా కొన్ని ఫొటోస్ తీసాను మళ్ళీ. ఈ ఇమేజ్ అయితే నేను Pinterestలో చూసాను అనమాట. నాకైతే కొంచెం బాగా నచ్చింది, అందుకని డైపర్ మీద సేమ్ ఇలాగే రాశాను అనమాట. పిక్చర్ కావాలంటే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. తర్వాత ఈ మంత్లీ ట్రాక్ షీట్ మీద కొన్ని ఫొటోస్ అయితే తీసాను. ఈ మంత్లీ ట్రాక్ షీట్ తను వేసుకున్న హెడ్ బ్యాండ్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను. సో 6 months కాబట్టి హాఫ్ బర్త్డే లాగా చిన్న డెకరేషన్ అయితే చేసి కేక్ అయితే కట్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఇలా కార్డ్స్ లాగా అయితే రెడీ చేస్తున్నాను. ఈ పేపర్స్ అయితే నేను ఆల్రెడీ అన్నప్రాసన రోజు తీసుకుని యూజ్ చేశాను కదా, అదే పేపర్స్ అనమాట. కొన్ని అయితే మిగిలిన ఉన్నాయి. మీరు ఇంకా అన్నప్రాసన వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ పేపర్స్ మీద హాఫ్ వే టు గో అని చెప్పి చిన్న లెటర్స్తో అయితే రాసి వైట్ పెయింట్తో మార్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎడ్జెస్లో ఇలా హార్ట్ షేప్ని కట్ చేసుకొని ముందే పేపర్ మీద, సో దాన్ని మళ్ళీ ఇలా రెడ్ పేపర్ మీద ప్లేస్ చేసి కట్ అయితే చేసుకున్నాను. తర్వాత వైట్ పెయింట్తో హార్ట్ షేప్ని ఫిల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో టెక్స్ట్ అంతా రాసిన తర్వాత కార్డ్స్ అయితే ఇలా రెడీ అయ్యాయి అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా హాఫ్ వే టు 1 అయితే రాశానని చెప్పి. సో సైడ్కి మాత్రం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా హార్ట్ సింబల్తో అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో తర్వాత బార్డర్ కోసం అయితే బ్లాక్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం థిక్గా అయితే వేస్తున్నాను, కొంచెం బాగా కనిపిస్తుందని చెప్పి. సో ఫైనల్గా ఇవి అయితే ఇలా రెడీ అయ్యాయి అనమాట. నాకైతే చాలా నచ్చాయి. సేమ్ బయట కొన్న కార్డ్స్ లాగా అయితే అనిపించాయి అనమాట. మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో 6th month బర్త్డే కాబట్టి సో 6 నెంబర్ని అయితే నేను ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం వెనకాల పేపర్ని అయితే తీసుకుని పైన రెడ్ కలర్ పేపర్ని పేస్ట్ చేసి సేమ్ ఎగ్జాక్ట్గా 6 నెంబర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. తర్వాత దాని మీద కొంచెం ఇలాంటి షిమ్మరీ షేడ్ని అయితే వేసాను అనమాట గమ్తో. సో తర్వాత ఇలా క్లౌడ్స్ని అయితే రెడీ చేసుకున్నాను, క్లౌడ్స్ని, స్టార్స్ని. సో ఇవైతే చాలా మంచి లుక్ని ఇచ్చాయన్నమాట. అది ఎలా ఉందో మీరు తర్వాత చూద్దరు వీడియోలో. సో తర్వాత రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బెలూన్స్ని అయితే బ్లో చేశాను అనమాట. సో నేను థీమ్ అయితే బ్లాక్ అండ్ రెడ్ థీమ్ అయితే అనుకున్నాను అనమాట. సో థింగ్స్ కూడా అలాగే బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉండేటివి అయితే తీసుకున్నాను. సో బెలూన్స్ కూడా బ్లాక్ అండ్ రెడ్ అయితే తీసుకున్నాను. తర్వాత బెలూన్స్ని బ్లో చేసి ఒకదానికొకటి టై చేసుకుంటూ ఫ్లవర్స్ని ఎలా అయితే నాట్ చేస్తామో అలా అయితే నాట్ చేశాను అనమాట. తర్వాత ఈ కార్డ్స్కి చిన్న హోల్ అయితే చేసి దాన్ని ఒక థ్రెడ్లో ఎక్కించి తర్వాత ఇలా అయితే ప్లేస్ చేశాను అనమాట. సో ఇదైతే ఇలా రెడీ అయ్యింది. తర్వాత ఈ క్లౌడ్స్ని, స్టార్స్ని కూడా ప్లేస్ చేశాను అక్కడ. తర్వాత చిన్న లైట్ ఉంటుంది కదా, డెకరేషన్ లైట్, అది కూడా యాడ్ చేశాను. తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఆ నెంబర్ 6ని కూడా మీకు ఫైనల్ అవుట్పుట్ చూపించడానికి మర్చిపోయాను అనమాట, ఆ క్లిప్ తీయలేదు. సో ఇక్కడైతే చూసేయండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మొత్తానికి డెకరేషన్ అయితే అయిపోయిందనమాట. ఇదే ఫైనల్ అవుట్పుట్. నాకైతే చాలా నచ్చింది. సో తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసాను అనమాట తనని ఆ ప్లేస్లో కూర్చోబెట్టి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను అలా సపోర్ట్ చేస్తుందని చెప్పి కూర్చొని. తను అసలు కూర్చోవడం స్టార్ట్ చేయలేదన్నమాట ఇంకా. సో తర్వాత ఇలా కేక్ కటింగ్ అయితే చేశాను తనతో. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము, అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. తను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయాను కదా. సో ఇదైతే ఎఫ్లట్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకుంటున్నాను అనమాట ఎవ్రీ మంత్. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే మెన్షన్ చేస్తాను. సో ఇలా మా పాప 6th month బర్త్డే అయితే అయిపోయిందనమాట. ఈ హ్యాపీ మూమెంట్స్లో మీరు కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ.
దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.